గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతుల గోడౌన్ను అధికారులు ఓపెన్ చేశారు. దీంతో రైతులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అంబటి మురళీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ధూళిపాల నరేంద్ర తన స్వార్థ రాజకీయాల కోసం తమను ఇబ్బంది పెట్టారని రైతులు మండిపడ్డారు. చివరకు అధికారులే నిజం తెలుసుకుని గోడౌన్ తాళం తెరిచారన్నారు. ధూళిపాల నరేంద్ర ఒక చిల్లర నాయకుడని అంబటి మురళీకృష్ణ విమర్శించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. తాము అధికారంలోకి రాగానే సంఘం డైరీ నుంచి మెడపట్టుకుని నరేంద్రను బయటికి నెడతామన్నారు. జస్టిస్ చౌదరి అంతా ఎన్టీ రామారావు అంత బిల్డప్, నువ్వు ఒక పెద్ద చౌదరి, నీకు ఒక బిల్డప్. ఏందా నీ బతుకు? 74 ఏందా మీ బ్రతుకు? సంఘం డైరీలో దూరి పందికొక్కులాగా ఆక్రమించుకుని ఆస్తిని ముడ్డు కింద పెట్టుకుని ఉంది. నీకు 12 ఎకరాల పొలం ఉంది, మీ తండ్రికి కూడా 12 ఎకరాల పొలం ఉంది. అది పండక కుటుంబం భారం అయిపోయి నీలాంటి వ్యక్తులు ఆయన సహకరించక నీ తండ్రి పడిన కష్టాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నావు? నీ జీవితం ఎవరికి తెలియదు అనుకున్నావు? ఇలా చెప్పుకుంటూ పోతే గ్రంథాలు పుస్తకాలు చెబుతారు. మాట్లాడితే జస్టిస్ చౌదరి ఇచ్చినంత బిల్డప్ బాలకృష్ణ కూడా ఇవ్వడు. తండ్రి పాప ముఖ్యమంత్రి చేసిన నీ సంఘం డైరీలో జరుగుతున్న మనీ లాండరింగ్, నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారాలు అన్నీ కూడా బయటికి తీస్తా. నిన్ను జైలుకి పంపాల్సిన పనే లేదు. నిన్ను మెడబెట్టి సంఘం డైరీ నుంచి బయటికి గంటే రోజు మరి మేము కొట్టినట్టు ఎస్టీ కేసులు పెట్టారు కదా, మరి మేము కొట్టినట్టు అది న్యాయం చూపించాలి కదా. మరి అట్టాగే మాదండి అని ఎడితే మమ్మల్ని పడేసి మోకులేసి లాగారు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తే అక్కడికి వెళ్ళి ఏమండి మాకు న్యాయం చేయండి అని ఊరు బయటికి వెళ్ళి బతిలాడినా కూడా అన్ని మేము మోకులేసి లాగి మమ్మల్ని చంపడానికి కూడా తయారయ్యారు. అప్పుడు కూడా జగనన్న అంబటి మురళీకృష్ణ గారు ఎండలో వచ్చి మమ్మల్ని కాపాడి ఇంత చేశారు. మరి అంబటి మురళీకృష్ణ గారికి